హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య ఇన్స్టా ఓపెన్ చేయగానే ఒక్కటే హోమ్ మేడ్ సోప్ అని బాగా వైరల్ అయిపోతుంది కదా. సో నేను కూడా ట్రై చేద్దామని ఒక గ్లిసరిన్ సోప్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో మనం ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి చూద్దాం. నేనేం చేశానంటే అందరూ చాలా వేరే 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 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినారు, కానీ నేను అంటే ఫస్ట్ టైం కదా, ఒక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి ఒక నార్మల్ సోప్ ట్రై చేద్దామనేసి మసూర్ దాల్ ప్లస్ ఇంకా రైస్ ఈ రెండు బాగా మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసేసుకొని దీంతో ఒక సోప్ ట్రై చేద్దామని పక్కన పెట్టుకున్నా. మసూర్ దాల్ వచ్చేసి మనకి మసూర్ దాల్ అండ్ ఇంకా రైస్ ఇవి రెండు మన స్కిన్కి బ్రైట్నెస్ ఇస్తాయి అనేసి నేను ఈ రెండింటిని తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా మనం టర్మరిక్ కూడా యాడ్ చేస్తున్నాము. టర్మరిక్ కూడా మన స్కిన్కి అనేది బ్రైట్నింగ్ ఇస్తుంది, ప్లస్ ఇంకా ఏమైనా ఇచ్చెస్ కానీ ర్యాషెస్ కానీ ఏమన్నా ఉన్నా కూడా మనకి తెలుసు కదా, అలర్జీస్ ఏమన్నా ఉన్నా కూడా అది రాకుండా చేస్తుంది. సో నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్ని చూస్ చేసుకున్నా. ఈ 3 వాటితోటి నేను ఒక సోప్ తయారు చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే మనకు ఆర్డర్ చేసుకున్నటువంటి గ్లిసరిన్ సోప్ ఉంది కదా, ఇది వచ్చేసి ప్లెయిన్ వైట్ కలర్లో ఉంది కదా, ప్లెయిన్, దీంట్లో ఏమీ ఉండదు, ఓన్లీ గ్లిసరిన్. దీన్ని మనం ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. దీంట్లో నేను క్వాంటిటీ అనేది ఏం మెజర్మెంట్ తీసుకోలేదు, డైరెక్ట్ మనకు సోప్ ఎంత ఉంటుందో అంతనే పీస్ కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ దీన్ని డబుల్ బాయిల్డ్ ప్రాసెస్లో మళ్ళీ దీన్ని కరిగించాలి, చిన్న చిన్న ముక్కలుగా అయితే ఈజీగా అవుతుందని అలా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇట్లా చిన్న పీసెస్లా కట్ చేసుకొని అలాగే స్టవ్ మీద వచ్చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అండ్ ఇంకా ఇవి వేయడానికి ఒక చిన్న గిన్నెని వేసేసి పెట్టినాను. అది బాయిల్డ్ అవ్వగానే ఈ యొక్క చిన్న గ్లిసరిన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి చిన్న గిన్నెలు వేసేసి బాయిల్డ్ చేసిన. ఇది మెల్లమెల్లగా నీళ్ళు వేడైన కొద్దీ ఇది కరిగిపోయింది అనమాట. ప్లెయిన్ కదా, మనకి వాటర్ సోప్ ఎట్లా ఉంటుందో అట్లా అయిపోయింది. దాంట్లోనే నేను మళ్ళీ మనం ఏదైతే పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఉన్నామో ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను టర్మరిక్ యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ టర్మరిక్ పసుపు వేసేసిన. పసుపు వేసి కలిపేసరికి అదొక డిఫరెంట్ కలర్ వచ్చేసింది సోపు, గ్లిసరిన్ సోప్ కలరు. దాని తర్వాత మసూర్ దాల్ పౌడరు ప్లస్ రైస్ పౌడరు నెక్స్ట్ దీనికి యాడ్ చేసి దాంట్లోనే మంచిగా అది బాయిల్డ్ అవుతున్నప్పుడే మంచిగా కలిపినమాట. అంటే ఏమి ముద్దలుగా లేకుండా మొత్తం ఈవెన్గా ఉండేటట్టు, కరిగిపోయేటట్టు, లిక్విడ్ లాగా వచ్చేటట్టు మంచిగా దాంట్లోనే పెట్టి కలుపుకున్నా. మొత్తం కలిపిన తర్వాత మనము దీన్ని దించుకోవాలి. ప్లస్ ఇంకేంటంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడే ఆ మౌల్డ్ ఏదైతే ఉందో మనకి ఇచ్చారనమాట, 4 షేప్స్ వచ్చినాయి. ఆ షేప్స్ దాంట్లో ఆ మౌల్డ్లో వేసేసుకోవాలి. నేను కొంచెం చల్లబడ్డాక చూద్దాం అనేసి అనుకున్నాను, బట్ అప్పటికే ఇది కొంచెం కూల్ అయ్యేసరికి దగ్గరికి అయిపోయిందనమాట. సో మళ్ళీ రీబాయిల్డ్ చేసి మళ్ళీ మౌల్డ్లో వేసిన. సో మీరు కూడా వేడిగా ఉన్నప్పుడే వేయండి, దానికి ఏం అవ్వదు. అది వేడిగా ఉన్నప్పుడే ఆ మౌల్డ్లో వేసేసి ఏ సోప్ అయితే ఏ షేప్ కావాలనుకుంటున్నారో మీరు ఆ సోప్ షేప్లో వేసేసి ఒక 24 అవర్స్ లేదంటే 8 to 9 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే బయట పెట్టుకున్నా ఓకే, గట్టిగా అయిపోతుంది. నేనైతే ఇట్లా మైసూర్ శాండిల్ షేప్ ఏదైతే ఉందో దాంట్లో వేసి ట్రై చేసిన. నెక్స్ట్ ఇది మొత్తం సోపు ప్రిపేర్ అయిన తర్వాత వాడి దీని రిజల్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. మీకు ఈ గ్లిసరిన్ సోపు మౌల్డ్ దీని లింకులు కావాలంటే నాకు కమెంట్ చేయండి. ప్రజెంట్ అయితే నేనైతే చూశాను, బాగానే ఉంది. రిజల్ట్ మాత్రం నేను సోప్ యూజ్ చేసిన తర్వాత చెప్తాను. వీటి కోసం మాత్రం వీటి లింక్ కావాలంటే మాత్రం కమెంట్ చేయండి, నేను మీకు DM చేస్తాను. సోప్ రిజల్ట్ మాత్రం నేను వాడిన తర్వాత చెప్తాను. వెయిట్ ఫర్ పార్ట్ 2. థ్యాంక్ యూ.